ఈ 2025 మెగా డిఎస్సి ద్వారా వచ్చినటువంటి ప్రతి జీవితం వెనకదల చాలా కన్నీటి సుడులు ఉన్నాయి. గుర్తింపు లేనటువంటి జాతిలో నుంచి 11 సంవత్సరాలు కష్టపడితే కానీ ఒక ఉద్యోగాన్ని సంపాదించుకోలేకపోయారండి. ఒక ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నటువంటి ఈడబ్ల్యూఎస్ అమ్మాయిని చేసుకొని ఊరందరంగా ఊరవతలు నెట్టిస్తే ఏ విధంగా అయినా ఒక ఉద్యోగం సాధించబోతానని 6 నెలలు 11 గంటలు 18 గంటలు చదివి నాలాంటి వాడిని కూడా ఒక పేదవాడిని ఉద్యోగం సాధించాలంటే అధికారులు ఎంత ట్రాన్స్పరెన్సీగా జరిగించకపోతే ఈ ఉద్యోగాలు మనం పొందలేము. మానవ జన్మ ఎత్తితే 7 సంవత్సరాలు పెట్టి ఇవ్వాల్సినటువంటి డిఎస్సి ఉద్యోగాలు జీవితంలో కావాలి ఏమని తెలుసుకోవాల్సిన టైంలో 6,000 డిఎస్సి ఉద్యోగాలతో మమ అనిపించేసి పక్కన పెట్టిస్తే పాదయాత్రలో చేసినటువంటి నారా లోకేష్ గారు యువత ఎక్కడ ఇబ్బంది పడుతుందో నిజంగా ఏమిటి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావాలో అవి తెలుసుకొని ఈరోజు ఏది ఇస్తే ప్రజల యువత పండుగ చేసుకుంటారో దేని ద్వారా అయితే మనం జీవితాన్ని సాధిస్తామో విద్యా ప్రగతిని సాధిస్తామని నమ్మి దేనినైతే ఇచ్చారో దాని పునాదుల మీద ఈరోజు గవర్నమెంట్ చాలా గొప్పగా బతుకుతుంటే అది చూసి వారవలేక ఈ యొక్క బురజల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఆ సరస్వతమ్మ పాదాల సాక్షిగా చెప్తున్నాను, ఇలాంటి ట్రాన్స్పరెంట్ డిఎస్సి, ఇలాంటి కళలకనే డిఎస్సి, ఇలాంటి మోటివేషనల్ డిఎస్సి నా జీవితంలో నేను ఎప్పుడూ ఎరగనండి. అమరావతి వెళ్ళినప్పుడు మా చిన్న పాప 3 సంవత్సరాల పాప నన్ను నువ్వు ఎందుకు ఏడుస్తున్నావంటే రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం నా మాట ఈరోజు కూడా చెప్తున్నాను. రాజకీయాలు చేయొచ్చండి, ఇదే డిఎస్సిని ఓడిపోయినటువంటి మా వెనకాతల ముందుకు నాకైతే డిఎస్సిలో నా పేదవాడికి 7వ ర్యాంక్ వచ్చిందండి. తెలుగులో 7వ ర్యాంక్ వచ్చింది. హారిజంటల్ రిజర్వేషన్ అర్థం చేసుకోలేక వెర్టికల్ రిజర్వేషన్లో ఎవరికి ఎన్ని పోస్టులు ఇవ్వాలి, ఎక్కడ పోస్ట్ కట్ అయిపోతుంది, ఎందుకు మొదటి పోస్టులు స్త్రీలు ఉన్నారా లేదా, ఎందుకు పోస్ట్ కట్ అయిపోతుందని కనీసం ఆ విద్యావంతుల జీవోలు చదవాలి. ఆ జీవోలు చదివితే ఏమిటనేది బాగోదం బయటపడుతుంది. నవ్వునట లీక్ అయిపోయిందట, ఆడికి లీక్ అయిపోతే వాడికి స్టేట్ పోస్ట్ వస్తుంది. ఎందుకు నేను కూడా ఒక పాటలు పాడుకొని ఇలా చదువుకొని గంట 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 నా యొక్క జీవితంతో సాధిస్తే నేను ఉద్యోగం సాధించలేదండి. నేను ఉద్యోగం సాధించలేదా? ఇప్పుడు నాకు పెడితే ఇప్పుడు నాకు వచ్చేస్తే 180 మార్కులు 83 మార్కులు వస్తాయా? అసాధ్యం అండి. ఎన్ని కష్టాలు పడ్డారా రీడింగ్ రూములంట. ఇప్పుడు కూడా యువతంతా కూడా త్రుటిలో తప్పిపోయినటువంటి ఆ బాధను అడగండి. అయితే ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి ప్రభుత్వాన్ని విమర్శించడానికి. ఇదే యువతకు చెప్తున్నాను, ఇప్పుడు 30,000 ఉద్యోగాలు కావాలా, డిఎస్సి ఉద్యోగాలు కావాలా, మీకు నిరుద్యోగ వృత్తి కావాలంటే ఏది కోరుకుంటారు? ఆత్మసాక్షిగా చెప్తా ఉన్నాను, నేనందరూ కూడా ఉద్యోగమే కోరుకుంటారు. ఈరోజు 60,000 రూపాయలు ఇస్తే నా తరం నా పేదరికం అంతా పోయింది ఒక నెలతో. కాబట్టి ఒకటే బాధండి, ఎంతో నేర్చుకున్న మా ఉపాధ్యాయుని కొన్ని సొసైటీలు అంటే కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం, చదువుకున్న తర్వాత చదువులు చెప్పక్కర్లే, పిల్లల యొక్క ఆయురారోగ్యాలు చూసుకుంటూ ఆ యొక్క ఒత్తిళ్ళలో మేము పడిపోతున్నాం. కానీ నిజమైన సబ్జెక్ట్ అందిస్తే ఈ దేశం తలరాత మారిపోతుందండి. థ్యాంక్ యూ సార్.